మన జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యము ఏది అన్నది మనము ఎంచుకోవాలన్నట్టయితే ఈ దశలోనే మన లక్ష్యాన్ని మనం ఎంచుకోవాలి. ఒకసారి ఒక బిచ్చగాడు రోజు ఇంటింటికి తిరిగి జోలే ఒకటి, ఒక చిన్న కర్ర ఒకటి తీసుకుని బవిరి గడ్డంతో, నూనె లేకుండా తలదువ్వనటువంటి జుట్టుతోటి, పెరిగిపోయిన గడ్డంతో బక్క చిక్కినటువంటి బిచ్చగాడు ఇంటింటికి వెళ్ళి ఏదో ఒక ముద్ద అడిగేవాడు. అక్కడ కొంచెం అన్నం పెట్టమని, ఇక్కడ కొంచెం కూర వేయమని అడిగేసేసి వచ్చిన దానిలో తింటూ ఉండేవాడు. వాడికి హఠాత్తుగా మనసులో ఒక కోరిక కలిగింది, నా జీవితాన్ని మార్చుకోవాలి, నా జీవితాన్ని ఎన్నాళ్ళలాగా ఇంటింటికి తిరిగి కాలినడకన వెళ్ళి అమ్మా అన్నం పెట్టండి అని అడగడం ఏమిటి, ఇంత నీచమైన బ్రతుకేమిటి, నా జీవితాన్ని మార్చుకోవాలి. జీవితాన్ని మార్చుకోవాలంటే ఇమీడియట్లీ ఆయన తపస్సు ప్రారంభించాడు దేవుడి గురించి. తపస్సు చేసేటప్పటికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. భక్త, ఏమి నీ కోరిక, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఈ వ్యక్తి ఒక నిమిషం ఆలోచించాడు. దేవుడు వచ్చేసి ఎదురుగా నిలబడ్డాడు, ఏమడగాలి? ఈయన అన్నాడు, దేవుడా, నాకు ఇంటింటికి కాలినడకన వెళ్ళి బిచ్చమెత్తుకోవడానికి చాలా కష్టంగా ఉంది, దయచేసి నాకు ఒక మోటార్ బైక్ ఇప్పించండి అని అడిగాడు. దేవుడు అన్నాడు, తథాస్తు, నీకు హార్లీ డేవిడ్సన్ బైక్ ఇస్తాను, ఇంకొక 5 లీటర్ల పెట్రోల్ కూడా ఉచితంగా ఇచ్చేస్తానని ఇచ్చి వెళ్ళిపోయాడు దేవుడు. ఈ బిచ్చగాడు హార్లీ డేవిడ్సన్ బైక్ తీసుకున్నాడు. రెండవ రోజు పొద్దునే తన కర్రని ఒక పక్కన అదిమి పట్టి తాడేసి కట్టుకున్నాడు, తన జోలె భుజాన వేసుకున్నాడు, జుట్టు అలాగే ఉంది, గడ్డం అలాగే ఉంది, బక్క చిక్కిన వాడు హార్లీ డేవిడ్సన్లో దేవుడిచ్చిన 5 లీటర్ల పెట్రోల్తో బయలుదేరాడు. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు, బండికి స్టాండ్ వేశాడు, ఆ కర్రను తీసుకున్నాడు. అమ్మా, కొంచెం ఒక 2 ముద్దలు అన్నం పెట్టండి అమ్మా అన్నాడు. ఆ ఇంట్లోంచి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. వీడిని సడన్గా చూసింది. వెనక హార్లీ డేవిడ్సన్ బైకు, ముందేమో బిచ్చగాడి వేషంలో ఉంది. అమ్మ, పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు వచ్చాడే అని చెప్పి అరిచింది. అరిచేటప్పటికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. వాడిని బాగా దేహశుద్ధి చేశారు, బాగా 4 వాయించారు, తగిలించేసరికి ఎలాగో ఒకలాగా బండిని స్టార్ట్ చేసేసి నెక్స్ట్ వీధిలోకి వెళ్ళాడు. నెక్స్ట్ వీధిలోకి వెళ్ళి అక్కడ కూడా కర్ర, జోలే, మళ్ళీ బవిరిగడ్డంతో అమ్మ 2 ముద్దలు వేయండి అన్నాడు. అమ్మాయి బయటకు వచ్చింది. ఆమె చూసి వీడెవడో దొంగ వచ్చాడని చెప్పి అరిచింది, కేకలు వేసింది. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ తగిలించారు. 2 వీధులు, 3 వీధులు, 4 వీధులు అయిన తరువాత వాడికి అన్ని చోట్ల దెబ్బలు తిన్నాడు. ఏం చేయాలో తెలియలేదు. ఒక చోట బండిని ఆపాడు. ఇదేమిటి, దేవుడు నన్ను అడిగిందేమిటి, దేవుడు నాకు ఇచ్చిందేమిటి, అసలు నా జీవితం ఏమీ మారలేదు, పైగా ఇదివరకు లేని తన్నులు, దెబ్బలు, లాఠీలు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి, ఎలాగా అనుకున్నాడు. బండిని స్టార్ట్ చేయడానికి వేరే వీధిలో వెళ్ళి మళ్ళీ అడుక్కుందామని బండిని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే దేవుడిచ్చిన 5 లీటర్ల పెట్రోల్ అయిపోయింది. బండి స్టార్ట్ కాలేదు. అంత పెద్ద హార్లీ డేవిడ్సన్ బండిని తోయలేడు కాబట్టి, ఈ దేవుడు ఎందుకు పనికిరాని వాడు, నా జీవితాన్ని మార్చలేదు, ఈయనకు పూజ చేయడం వ్యర్థము, ఈయనని తపస్సు చేయడం వ్యర్థమని ఆ బైక్ని అక్కడ పారేశాడు. ఆ లాఠీ తీసుకుని మళ్ళీ ఇంటింటికి బిచ్చమెత్తుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ సమస్య దేవుడిదా లేక ఈ బిచ్చగాడిదా? జీవితాన్ని మార్చాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఏం కోరుకోవాలి? దేవా, నాకు సంపదనివ్వు, నాకు విద్యనివ్వు, నాకు జ్ఞానాన్నివ్వు, లేకపోతే నాకు ప్రపంచాన్ని జయించే శక్తినివ్వు, లేకపోతే నేను చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించేటటువంటి గుణాలివ్వు. ఇవేవి అడగలేదు. నాకు మోటార్ సైకిల్ కావాలి, ఇంటింటికి వెళ్ళి బిచ్చమెత్తుకోవడం కష్టమవుతోంది, కాలినడకన బిచ్చానికి బదులు నేను మోటార్ సైకిల్ మీద వెళ్తానని కోరుకున్నాడు. కాబట్టి మనం ఏమి కోరుకోవాలి, మన జీవన లక్ష్యం ఏదై ఉండాలి, ఇది మనము నిర్ధారించుకునేటటువంటి వయస్సు. మనము 5 లీటర్లు ఫ్రీగా వచ్చే హార్లీ డేవిడ్సన్ని కొనుక్కుని అది 4 వీధుల తరువాత పెట్రోల్ అయిపోయేటటువంటి జీవితాన్ని ఎంచుకుంటామా, లేకపోతే సమాజాన్ని మార్చగలిగి, సమాజానికి మార్గదర్శకత్వం చేయగలిగి, మనము సమాజం యొక్క ఎదుగుదలలో మన భాగస్వాములు అయ్యేటటువంటి లక్ష్యాన్ని నిర్ధారించుకుందామా? ఇది నిర్ణయించుకునేటటువంటి వయస్సు ఇది. కాబట్టి మీరు కొత్తగా ఈ కోర్సుల్లోకి వస్తున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, దేశ భవిష్యత్తుని నిర్ధారించేటటువంటి వ్యక్తులు మీరు. కాబట్టి నాకు తెలిసిన ఒక 5 ఫార్ములాలు, లైఫ్ ఫార్ములాస్ విద్యార్థిగా పనికొస్తాయి, యవ్వనంలో పనికొస్తాయి, మన సంసార జీవితంలో పనికొస్తాయి, మన యొక్క
శేష జీవితానికి పనికొచ్చేటటువంటి 5 ఫార్ములాలను మీ ముందుంచి, మీరందరూ ఇంజనీరింగ్ విద్యార్థులు కాబట్టి మీకు ఫార్ములాల భాష అర్థమవుతుంది కాబట్టి 5 ఫార్ములాలు మీ ముందుంచి 5 ఫార్ములాల్ని చాలా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటి ఫార్ములా పేరు గణేశ ఫార్ములా. రెండవ ఫార్ములా పేరు శివ ఫ్యామిలీ ఫార్ములా, SFF. మూడవ ఫార్ములా పేరు దుర్గా రావణ ఫార్ములా. నాలుగవ ఫార్ములా పేరు పంచపాండవ ఫార్ములా. 5వ చిట్ట చివరి ఫార్ములా పేరు సీతా హనుమాన్ ఫార్ములా. 5 ఫార్ములాలు. ఈ 5 ఫార్ములాల్లో మొట్టమొదటి ఫార్ములా మీ వ్యక్తిగతానికి గణేశ ఫార్ములా. రెండవ ఫార్ములా శివ ఫ్యామిలీ ఫార్ములా మీ కుటుంబానికి, మీ తల్లి, తండ్రి, చెల్లెలు, అన్న, తమ్ముడు, మామ, అత్త వీళ్ళ కోసం. మూడవ ఫార్ములా మనము రేపు జీవితంలో సంస్థల్లో పనిచేస్తాం కాబట్టి ఆ సంస్థల్లో ఎలా పనిచేయాలో చెప్పేటటువంటి ఫార్ములా, దాని పేరు దుర్గా రావణ ఫార్ములా. నాలుగవ ఫార్ములా మనం ఏ పని చేసినా దేశాన్ని గురించే ముందు ఆలోచించాలి, దేశము ఫస్ట్, కంట్రీ ఫస్ట్. దీనికోసం పంచపాండవ ఫార్ములా. చిట్ట చివరి ఫార్ములా ఇది మీ వ్యక్తిగతము. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఉపయోగించేటటువంటి పనికొచ్చేటటువంటి ఫార్ములా, దీని పేరు సీతా హనుమాన్ ఫార్ములా. ఈ 5 ఫార్ములాలు మీ ముందుంచి నా కథనాన్ని ముగిస్తాను. మొట్టమొదటి ఫార్ములా మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి అంటే వినాయకుడిలాగా ఉండాలి. వినాయకుడి విగ్రహాన్ని ఒక్కసారి కళ్ళ ముందు ఊహించుకోండి. వినాయకుడిని చూడగానే మొట్టమొదట మనకి చాలా కొట్టొచ్చినట్టు కనపడేది చిన్న కళ్ళు, చాలా చిన్న కళ్ళు ఉంటాయి ఆయనవి. శరీరం పెద్దది, కళ్ళు చాలా చిన్నవి. చిన్న కళ్ళు నిశిత పరిశీలన జ్ఞానము, కీన్ అబ్జర్వేషన్కి ప్రతీక. కాబట్టి జీవితంలో ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాలి, అన్నిటినీ గమనించాలి. కాబట్టి వినాయకుడికి చిన్న కళ్ళు ఉన్నాయి. చెవులు చాలా పెద్దగా ఉన్నాయి, ఎందుకంటే అన్నీ వినడానికి, అన్ని వైపుల నుంచి జ్ఞానాన్ని ఆర్జించడానికి పెద్ద చెవులు ఉన్నాయి. ఇందాక సుశాంత్ చెప్పాడు, గ్రేట్ లిజనర్స్ గురించి చెప్పాడు. కాబట్టి వినాయకుడి చెవులు. విన్న వాటిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి మంచిని మాత్రమే బయటకు చెప్పాలి, చెడుని మన దగ్గరే దాచుకోవాలి. కాబట్టి చెడును దాచుకోవడానికి వినాయకుడికి పెద్ద పొట్ట ఉంటుంది. వినాయకుడికి తొండం ఉంటుంది. తొండం ఎందుకు? తొండం ఈజ్ ఫర్ అవుట్ రీచ్. నేను ఇక్కడున్నాను, అక్కడికి చేరుకోవాలంటే తొండము. నేను కేవలం ఇక్కడ ఒక విద్యార్థిగా వచ్చాను, విజ్ఞానార్జన కోసం నాకు లైబ్రరీ కావాలి, ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలి, లేకపోతే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, యోగా ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే టెన్నిస్ నేర్చుకోవాలి, ఇంకొకటి నేర్చుకోవాలి. ఈ అవుట్ రీచ్ నాతో పాటు 10 మందికి హెల్ప్ చేయాలి. దీనికోసము, అవుట్ రీచ్ కోసము తొండమున్నది. వినాయకుడికి ఉన్నటువంటి దంతాలు, కనిపించే దంతాలు తినేందుకు పనికిరావండి. అవి శత్రువుని భయపెట్టేందుకు మాత్రం ఉపయోగిస్తారు. నా పైన ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు నేను ఇదిగో ఎంత బలవంతునో చూడు, నా దంతాలతో కుమ్మేస్తే నువ్వు ఖతం అని చెప్పగలిగేటటువంటి సాహసం ఉండాలి. దురదృష్టవశాత్తు ఈరోజు మన దగ్గర ఆయుధాలు లేవు. ఏ రకమైనటువంటి ఆత్మరక్షణ పద్ధతి మనకు తెలియదు. వినాయకుడు మనకు చెప్పేది ఏంటంటే ఆత్మరక్షణ కోసమే వినాయకుడి యొక్క పొడవైనటువంటి దంతాలు ఉన్నాయి. యాక్చువల్గా నమిలే దంతాలు వేరు. ఇంత పెద్ద వినాయకుడు ఒక చేతితో మంచిని ప్రోత్సహించేందుకు లడ్డు ఉంటుంది, ఒక చేతితో చెడు దారిలో వెళ్ళే వాళ్ళని సరిదారిలోకి తీసుకొచ్చేందుకు అంకుశం ఉంటుంది. అంకుశం చంపదండి, అంకుశం కేవలము సరైన డైరెక్షన్లో తీసుకెళ్లేందుకు ఉంటుంది. కాబట్టి వినాయకుడి విగ్రహం చూడగానే ఈ అన్ని గుణాలు, నిశిత పరిశీలన జ్ఞానము, అన్ని వైపుల నుంచి అన్ని విషయాలను నేర్చుకునే గుణము, చెడుని మన దగ్గరే దాచుకుని మంచిని మాత్రమే సమాజానికి ఇవ్వడము, సమాజంలో ఎవరు మన మీద దాడి చేయడానికి వచ్చినా కూడాను భయపెట్టగలిగి వాళ్ళని వెళ్ళగొట్టగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి. సమాజంలోని అన్ని వర్గాలను చేరేందుకు ఒక అవుట్ రీచ్ కోసము తొండం ఉండాలి. ఆ తరువాత ఇంత పెద్ద వినాయకుడికి అంత చిన్న వాహనం ఎలుక. ఇది మనకి చెప్పే సందేశం ఏంటంటే జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలి.
అత్యంత వైభవోపేతంగా లేకపోతే లగ్జూరియస్గా గడపనవసరం లేదు, కంఫర్టబుల్గా బ్రతకాలి. కంఫర్టబుల్గా బ్రతకడం కోసము వినాయకుడు సామాన్యమైనటువంటి వాహనాన్ని ఎంచుకున్నాడు, ఎలకని ఎంచుకున్నాడు. కాబట్టి వినాయకుడు పర్సనల్గా మనలో ఏ ఏ క్యారెక్టర్స్ ఉండాలో చెప్పాడు. రెండవ ఫార్ములా, మనకి మన తరువాత మన చుట్టూ ఉండేది మన కుటుంబం. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, మామయ్య, అత్తయ్య, పిన్ని, బాబాయ్, వీళ్ళు మన ఇమీడియట్ ఫ్యామిలీ. మనం ఎక్కువ కాలము స్కూల్ తర్వాత, విద్యాలయం తర్వాత, కాలేజీ తర్వాత గడిపేది మన ఫ్యామిలీతోటి. ఫ్యామిలీ ఎలా ఉండాలి, దీనికి మనం చెప్పుకున్న ఫార్ములా పేరు శివ ఫ్యామిలీ ఫార్ములా. శివుడి ఫ్యామిలీ ఒక్కసారిగా కళ్ళ ముందు మీరు పెట్టుకుని ఒకసారి ఆ ఫోటోని కనుక చూస్తే మీకు ఒకవైపు అమ్మవారు పార్వతీదేవి ఉంటుంది, ఒకవైపు అయ్యవారు శివుడు ఉంటాడు, కింద ఒక కొడుకు కుమారస్వామి, ఒక కొడుకు వినాయకుడు ఉంటాడు, వాళ్ళ వాహనాలు ఉంటాయి. శివుడి ఫ్యామిలీలో ఒక ప్రత్యేకత ఉంది మిత్రులారా, ఒకడికి ఇంకొకడికి పొంతన ఉండదు. అమ్మవారు అన్ని ఆభరణాలను ధరిస్తుంది, పట్టు వస్త్రాలను ధరిస్తుంది, బంగారు కిరీటం పెట్టుకుంటుంది, చాలా దర్జాగా ఒక రాజపుత్రిగా, హిమరాజపుత్రి కాబట్టి, హిమవంతుడి కుమార్తె కాబట్టి ఆ రాచ ఠీవితో ఆమె కూర్చుంటుంది. శివుడు ఎలా ఉంటాడు, ఒంటికంతా భస్మం పూసుకుంటాడు, ఒక జంతు చర్మాన్ని కట్టుకుంటాడు, శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, భూతాలు ప్రేతాలన్నీ ఆయన శిష్యులు, ఆయన మెడలో పాము ఉంటుంది, నెత్తి మీద గంగ ఉంటుంది, ఒక వికృతానికి ప్రతీకగా మూడవ కన్ను ఉంటుంది, ఒకవైపు చంద్రుణ్ణి మోస్తూ ఉంటాడు. అమ్మవారికి అయ్యవారికి ఎక్కడ పొంతం లేదండి. ఈమె షీజ్ అ సింబల్ ఆఫ్ ఫ్యాషన్, షీజ్ అ సింబల్ ఆఫ్ బ్యూటీ, ఈయనేమో అ సింబల్ ఆఫ్ టోటల్ అట్టర్ నెగ్లెక్ట్. తన శరీరం గురించి కూడా ఆయనకి పట్టింపు లేదు, శ్మశానే వసంతం ఆయన. ఇద్దరికి, భార్యకి భర్తకి పొంతన లేదు, వాళ్ళిద్దరికే కాదు వాళ్ళ పిల్లలకు కూడా పొంతం లేదండి. వినాయకుడేమో పెద్ద పొట్ట, తొండము, ఒక జంతువు యొక్క తలని అమర్చారు. కుమారస్వామి ఏమో దేవతల సైన్యాధికి అధిపతి కాబట్టి ఒక మిలిటరీ జనరల్ ఎలా ఉండాలో అలాంటి శారీరక సౌష్ఠవంతో, అలాంటి ఫిజిక్ తోటి అందానికి మారుపేరుగా ఉంటాడు. అమ్మ నాన్నగారికి పొంతన లేదు, ఇద్దరు పిల్లలకి పొంతన లేదు, వాళ్ళ వాహనాలకి కూడా పొంతన లేదండి. జాగ్రత్తగా గమనించండి, వినాయకుడి వాహనం ఎలుక, ఎలుకను తిని బ్రతికేది పాము, ఆ పాము శివుడి మెడలో ఉంది. పాముని తిని బ్రతికేది నెమలి, ఆ నెమలి కుమారస్వామి వాహనం. అమ్మవారి వాహనమేమో సింహము, అయ్యవారి వాహనమేమో వృషభము. వృషభాన్ని తినడము సింహానికి అలవాటు. కాబట్టి వాళ్ళ మధ్యనే పొంతన లేదు, వాళ్ళ వాహనాల మధ్య కూడా పొంతన లేదు, కానీ వాళ్ళందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు. ప్రతి ఇంట్లో శివుడి కుటుంబం యొక్క ఫోటో పెట్టుకోవాలని చెప్తారు. ఎందుకంటే పరస్పర వైరుధ్యాలున్న, భావాలలో భేదం ఉన్నప్పటికీ, అభిప్రాయాలలో వైరుధ్యం ఉన్నప్పటికీ కూడాను అందరినీ కలిపి ఉంచే ఒక కామన్ సూత్రం ఉంది. అదేంటంటే ప్రేమ, ఆప్యాయత. ప్రేమ ఆప్యాయత ఉన్న చోట ఎదుటివాడిలో నాకు నచ్చని విషయాన్ని పక్కన పెట్టి ప్రేమించగలిగే తత్వం వస్తుంది. ఈయన ఒంటికంతా భస్మం పూసుకుంటాడు, అయినప్పటికీ పార్వతి ఆయనని ఏరికోరి వివాహం చేసుకున్నది, తపస్సు చేసి వివాహం చేసుకున్నది. వేరేవాడు సహకరించడానికి వస్తే, ఓ మన్మధుడా నువ్వు సహకరించకు, ఆయన యోగ పురుషుడైనటువంటి శివుడు, నేను ఆయననే ఆరాధిస్తానని చెప్తుంది. మన్మధుడు మాట వినలేదు, శివుడి యొక్క మూడో కన్ను తెరిస్తే భస్మమయ్యాడు. పిల్లల మధ్య పొంతన లేదు, వాహనాల మధ్య పొంతన లేదు, కానీ కలిసి ఉంచేది, కలిపి ఉంచేది పరస్పర అవగాహన, ఆప్యాయత. మన కుటుంబంలోనూ అమ్మకి, నాన్నకి, అమ్మ చెప్పేది మనకి నచ్చకపోవచ్చు, నాన్న చెప్పేది కొన్ని సందర్భాల్లో మనకి రుచించకపోవచ్చును, అన్న చెప్పినటువంటి మాట మనకి నచ్చకపోవచ్చును, కానీ మనందరినీ ప్రేమ, ఆప్యాయత అనేటటువంటి ఈ అంతఃసూత్రత ఏదైతే ఉందో ఇది కలిపి ఉంచుతుంది. కుటుంబము కలిసి ఉన్నట్లయితే మనకి బలము. Our family is our core strength. You are not an individual. You are a sum total of your family and its great and worst qualities. కాబట్టి కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి. మన తల్లి చెప్తున్నటువంటి మాట, అమ్మ సెల్ ఫోన్ వాడొద్దు అనగానే అమ్మని కొట్టి చంపేసేశాడు ఒక కుర్రవాడు, జైల్లో ఉన్నాడు ప్రస్తుతం.
నాన్నగారు చదువుకోరా అనగానే సెల్ ఫోన్ తండ్రి మీద విశ్లేషించినటువంటి కుమారుడు ఉన్నాడు. లేదు, మన మధ్య వైరుధ్యం ఉన్నప్పటికీ మనందరము కలిసి ఏ రకంగా జీవించాలో శివ ఫ్యామిలీ ఫార్ములా చెప్తుంది. మీ ఇండివిడ్యువల్ తర్వాత మీకు ఫస్ట్ వచ్చేటటువంటి ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ద సొసైటీ ఈజ్ త్రూ యువర్ ఫ్యామిలీ. సో లవ్ యువర్ ఫ్యామిలీ. ఇది శివ ఫ్యామిలీ ఫార్ములా మీకు చెప్తున్నాడు. మూడవ ఫార్ములా, మీరు ఈ ఉద్యోగం తరువాత, ఈ చదువుల తరువాత ఉద్యోగాల్లోకి వెళ్తారు, లేదా సమాజం కోసం సంస్థలో పనిచేస్తారు. ఈ సంస్థకు కూడా 18 మంది డైరెక్టర్లు ఉన్నారని చెప్పి ఇందాక నాకు గ్రంథివారు చెప్పారు. 18 మంది తమ వ్యక్తిగతంగా తమ వ్యాపారాలను చేసుకుంటూ కూడా కలిసి ఏకోన్ముఖంగా పనిచేసి ఈ సంస్థ ద్వారా సేవ చేయాలన్నటువంటి లక్ష్యంతో లాభాపేక్ష లేకుండా వచ్చారు. కాబట్టి నేర్చుకోవలసింది ఏంటంటే, వెన్ యూ వర్క్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, రేపు ఉద్యోగం చేయడానికి వెళ్తారు, మీరు సంస్థల్ని ప్రారంభించవచ్చును, యూ హ్యావ్ టు వర్క్ యాజ్ అన్ ఆర్గనైజేషన్. ఇక్కడ మూడవ ఫార్ములా పనికొస్తుంది మీకు. మూడవ ఫార్ములా ఏంటి? దుర్గా రావణ ఫార్ములా. దుర్గా అమ్మవారి ఫోటోని ఒకసారి ఊహించుకోండి, రావణాసురుడి ఫోటోని ఒకసారి ఊహించుకోండి. రావణాసురుడికి 10 తలలు ఉన్నాయి, చేతులు 2. కాబట్టి ఒక తల, నాకు తలనొప్పి పుడుతోంది, జండు బామ్ తీసుకునిరా అంటే, ఇంకో తల అంటుంది, లేదు నాకు చాయ్ తాగాలనుంది, టీ తాగాలనుంది, నాకు టీ చెయ్యి అంటుంది. ఈ జండు బామ్ తీసుకుని రావడానికి ఒక చెయ్యి పరిగెడుతుంది, లేదు టీ పెట్టడానికి ఇంకో చెయ్యి పరిగెడుతుంది. ఇది ఉండగా మూడోవాడు అంటాడు, పలానా చీరని అల్మరాలోంచి తీసుకునిరా. చేతులు 2, తలలు 10. 10 రకాలుగా ఆలోచించి 10 రకాల ఆజ్ఞలిచ్చి పాటించేవాడు, పాలించేవాడు, ఆచరించేవాడు, ఇంప్లిమెంట్ చేసేవాడు 2 అంటే 2 చేతులు ఉన్నాయనుకోండి, దెర్ విల్ బి అట్టర్ కన్ఫ్యూజన్. దట్ ఆర్గనైజేషన్ విల్ నెవర్ సక్సీడ్. సో ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ కావాలన్నట్టయితే దుర్గా అమ్మవారిలాగా ఉండాలి. దుర్గా అమ్మవారికి తల 1, చేతులు 10. కాబట్టి ఈ తల 1 అంటే దాని అర్థం ఏంటంటే, ఎవ్రీ వన్ ఇన్ ది ఆర్గనైజేషన్ దట్ యు వర్క్ ఫార్, ఆర్ ది ఆర్గనైజేషన్ దట్ యు క్రియేట్, ఆర్ ది ఆర్గనైజేషన్ దట్ యు ఫంక్షన్ విదిన్ షుడ్ థింక్ ఇన్ వన్ డైరెక్షన్. అందరూ ఒక రకంగా ఆలోచించినప్పుడు 18 మంది యాజమాన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఒక కోర్సుని ఈ రకంగా బోధించాలి అని నిర్ణయించినప్పుడు, లేకపోతే కంపెనీ యొక్క అభివృద్ధి కోసం ఈ రకంగా ఆలోచించాలని ఏకోన్ముఖంగా, ఏకాకారంగా, ఏకత్రితంగా ఆలోచించగలిగారనుకోండి, యూనిఫైడ్ మేనర్లో వన్ థింకింగ్లో కనుక చేస్తే కమాండ్ స్ట్రక్చర్ క్లియర్గా ఉంటుంది, ఆదేశాలు స్పష్టత ఉంటుంది. అప్పుడు ఈ 10 చేతులు పనిచేస్తాయి. కాబట్టి దుర్గా అమ్మవారి యొక్క ఫార్ములాని పాటిస్తే సక్సెస్ మన వంతు. ఎందుకంటే నిర్ణయం ఒకరు చేస్తారు, లేదా అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు, అమలు చేయడానికి 10 చేతులు ఉన్నాయి. 10 మంది 10 రకాలుగా నిర్ణయం చేసి ఆచరించేటప్పటికి 2 చేతులు ఉన్నాయనుకోండి, ఆ సంస్థ కానీ లేకపోతే ఆ వ్యవస్థ కానీ ఎప్పటికీ సక్సెస్ఫుల్ కాదు. కాబట్టి జీవితంలో మనం ఉద్యోగాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, సంస్థలను నిర్మించినప్పుడు కానీ, మనం భవిష్యత్తులో ఏదన్నా పని చేయాలన్నప్పుడు మనము ఒకటిగా ఆలోచించాలి, ఏకోన్ముఖంగా ఆలోచించాలి. we should have a unified vision, we should have a one unidirectional approach. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే మనము దుర్గా ఫార్ములాని స్వీకరిస్తామో, రావణ ఫార్ములాని వదిలేస్తామో అప్పుడు సాధ్యమవుతుంది. మీ కాలేజీలోకి లోపలికి వస్తుంటే కనిపించేటటువంటి వివేకానందుడి విగ్రహము, వివేకానందుడు అమెరికాకి వెళ్ళిన తరువాత, అమెరికా నుంచి వచ్చిన తరువాత విలేకరులు అడిగారట ఆయన్ని, మీకు అమెరికాలో ఎవరన్నా అమ్మాయి బాగా నచ్చిందా అని అడిగారట. అంటే వివేకానందుడు చెప్పాట, ఒక అమ్మాయి నాకు బాగా నచ్చింది అమెరికాలో అన్నట్టు. ఎవరా అమ్మాయి అన్నట. ఆ అమ్మాయి పేరు వ్యవస్థ, ఆర్గనైజేషన్. అందరూ కలిసికట్టుగా ఏకాకారంగా పనిచేయటం ఏదైతే ఉందో అది అమెరికన్ల దగ్గర నుంచి నేర్చుకోవాలి. మన దగ్గర 10 డైరెక్షన్లలో మనం పనిచేస్తాము. అలా కాకుండా అమెరికాలో అన్ని వ్యవస్థ ప్రకారము, అరేంజ్మెంట్ ప్రకారము, సిస్టమ్ ప్రకారం జరుగుతాయి. కాబట్టి నాకు అది నచ్చింది, ఆర్గనైజేషన్ అనే అమ్మాయి చాలా నచ్చింది అన్నట్టు వివేకానందుడు. కాబట్టి దుర్గా ఫార్ములా ఈజ్ ద రెసిపీ ఫర్ సక్సెస్ ఇన్ యువర్
లైఫ్ యాజ్ అన్ ఎంప్లాయీ, యాజ్ అన్ ఎంప్లాయర్, యాజ్ అ కార్పొరేట్ మేనేజర్. కృష్ణమూర్తి గారు కార్పొరేట్ కల్చర్ గురించి ఇందాక మాట్లాడారు. ఇది మనకి 3వ ఫార్ములా. 4వ ఫార్ములా, ఏ పని చేసినా దేశం గురించి ఆలోచించాలి. దానికోసము పంచపాండవ ఫార్ములా ఉంది. పంచపాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత 12 సంవత్సరాలు అడవిలో ఉండాలి, అరణ్యవాసం చేయాలి. తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉండాలి. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వాళ్లను గనక కౌరవులు గుర్తుపట్టి, ఇదిగో నువ్వు ఫలానా అని చెప్తే మళ్ళీ 12 ఏళ్ళు వాళ్ళ అజ్ఞాతవాసము, మళ్ళీ ఏడాది పాటు 12 ఏళ్ళు అరణ్యవాసం, ఏడాది పాటు అజ్ఞాతవాసం. కాబట్టి ఈ పంచపాండవులు 12 ఏళ్ళ అజ్ఞాతవాసం కాగానే వాళ్ళు కలిసి కూర్చున్నారు. ఇప్పుడు మనం అందరం కూడాను మన ముందున్నటువంటి టార్గెట్ ఏంటి? కౌరవులకు దొరకకూడదు ఈ ఏడాది పాటు. అట్ ద సేమ్ టైం మన లక్ష్యం ఏమిటి? కౌరవులు ఏం ఆలోచిస్తున్నారు, దేశంలో ఏం జరుగుతోంది, మొత్తము భారతవర్షంలో ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ మనకి రావాలి. మనకి ఉన్నటువంటి కెపాసిటీస్, ఏవైతే సామర్థ్యాలు ఉన్నాయో, నైపుణ్యాలు ఉన్నాయో, ఇవి దేశం కోసం ఉపయోగించేలాగంటే మన యొక్క కామన్ కాజ్ ఏదైతే ఉందో, అజ్ఞాతవాసంలో ఉంటూనే కౌరవుల పైన నిఘా వేయాలి, మనము కౌరవులకు దొరకకూడదు. ఇది ఎలా చేయాలి అనుకున్నారు. అప్పుడు వాళ్ళ ప్రత్యేకతలు ఉన్నాయి. ధర్మరాజు అన్నాడు, నాకు జూదం ఆడటం వచ్చు, జూదంలో ఓడిపోవడం వచ్చు, నేను వెళ్ళి విరాట్ రాజు కొలువులో ఆయన దగ్గర కంకుభట్టు అనే పేరుతో చేరుతాను, జూదంలో ఓడిపోతూ ఉంటాను, రాజుగారికి ఆనందం కలుగుతుంది, నేను మారువేషంలో ఉంటాను, కాబట్టి రాజుగారిని కలవడానికి ఎవరు వచ్చినా సరే నేను పక్కనే ఉంటాను, కాబట్టి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ నా చెవుల్లో పడుతుంది, కాబట్టి నేను రాజుగారికి మంచి వచనాలు చెబుతూ ఆయన చేతుల్లో జూదంలో ఓడిపోతూ పక్కన ఉంటాను. భీముడు అన్నాడు, ఇంత విశాలకాయుడైన భీముడు దాక్కోవడం కష్టము, ఏం చేయాలంటే నేను వంటశాలలో దాగుంటాను, వంటలు చేస్తాను. భీముడికి ఉన్నటువంటి ఇది ఒక ప్రత్యేకమైన కెపాసిటీ, అద్భుతమైనటువంటి వంటలు చేస్తాడు. అందుకే నలభీమ రెస్టారెంట్స్ ఉన్నాయి మనకి. నలభీమ పాకం అంటే నలుడు భీముడు అద్భుతమైన వంటలు వండేవాళ్ళు. ఎక్కడ కూడాను మనకి దమయంతి, ద్రౌపది వంటశాల మనకి దొరకదు, నలభీమ దొరుకుతుంది. భీముడు మంచి వంటవాడు, బాగా వంటలు చేస్తాడు. కాబట్టి నేను విరాటరాజు యొక్క వంటశాలలో ఉంటాను. వంటశాలలో ఉండడం ద్వారా నేనేం చేస్తాను, ఎవరైనా అతిథులు వస్తే రాజుగారు ప్రత్యేకమైన మెనూ ఆర్డర్ చేస్తాడు. ఆంధ్ర నుంచి వచ్చాడు, వాడు పూతరేకులు ఆర్డర్ చేస్తాడు. తెలంగాణ నుంచి వచ్చాడు, వాడు సకినాలు ఆర్డర్ చేస్తాడు. కర్ణాటక నుంచి వచ్చాడు, వాడు బిసిబెళ భాత ఆర్డర్ చేస్తాడు. తమిళనాడు నుంచి వచ్చాడు, వాడు సాంబార్ ఆర్డర్ చేస్తాడు. ఉత్తరాది నుంచి వచ్చాడు, వాడు చపాతీ ఆర్డర్ చేస్తాడు. కాబట్టి వంట ఏదైతే ఆర్డర్ చేస్తారో దాన్ని బట్టి ఏ దేశపు వ్యక్తి వచ్చాడో, ఏ రాజ్యపు వ్యక్తి వచ్చాడో, వాడు గూఢచార ఏమిటో తెలుసుకుని జాగ్రత్తగా ఉండేందుకు అందరినీ అలర్ట్ చేస్తాను. అర్జునుడికి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటి? ఏడాది పాటు నువ్వు బృహన్నలుగా మారాలి. బృహన్నలు అంటే ఆడ కాదు, మొగ కాదు. ఇది శాపము. ఈ శాపాన్ని నేను వరంగా ఉపయోగించుకుంటాను. ఈ వరంగా ఉపయోగించుకునే ప్రక్రియలో నేను అంతఃపురంలో ఉన్నటువంటి అంతఃపుర కన్యలకి డాన్స్ నేర్పిస్తాను. ఎవరన్నా డైరెక్ట్గా గూఢచారులు రాకుండా, రాజకుమారులు రాకుండా మహిళలు వచ్చారనుకోండి వేర్వేరు రాష్ట్రాల నుంచి, మనల్ని గుర్తుపట్టకుండా ఉండాలంటే నేను బృహన్నలుగా డాన్స్ నేర్పిస్తూ ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో దృష్టి పెడతాను. నకులుడు అన్నాడు, నాకు పశుపాలన అంటే చాలా ఇష్టం, యానిమల్ హస్బెండరీ అంటే చాలా ఇష్టము, కాబట్టి నేను రాజుగారి అశ్వశాల ఏదైతే ఉందో ఆ అశ్వశాలకి యజమానిగా ఉంటాను. అంటే రాజుగారి హార్స్ స్టేబుల్. దీనికి ఎందుకంటే ఎవరు వచ్చినా రథాలని ఆపి గుర్రాలని కట్టేస్తారు, కాబట్టి ఆ గుర్రాన్ని చూసి ఎక్కడి గుర్రమో నేను గుర్తిస్తాను. కాబట్టి కౌరవులు ఎవరన్నా వచ్చారా, స్పైస్ ఎవరన్నా వచ్చారా, గూఢచారులు వచ్చారా గుర్తించేందుకు నేను అశ్వశాలలో ఉంటాను. 5వ వాడు సహదేవుడు అన్నాడు, నేను గోపాలకుని, నాకు పశుపాలన చాలా బాగా వచ్చు, కాబట్టి ఈ విరాట్ రాజు యొక్క ఆస్తి అంతా కూడా గోవులే. ఆయనకు ఉత్తరాన గోవులు ఉండేవి, దక్షిణాన గోవులు ఉండేవి, గో సంపదే ఆయన సంపద. కాబట్టి విరాట రాజు మీద ఎవడన్నా దాడి చేస్తే ముందు ఆవుల్ని ఎత్తుకుపోతాడు. కాబట్టి నేను పశుపాలకుడిగా ఉండి ఎక్కడ ఏ దాడి జరిగినా మనల్ని గుర్తించాలన్నట్టయితే పశువుల మీద దాడి చేస్తారు. కాబట్టి నేను పశుపాలకుడిగా ఉంటాను. ఈ 5గురు తమలో ఉన్నటువంటి స్పెషల్ ఎబిలిటీస్ని
మార్షల్ చేసి దానికి ఇన్వోక్ చేసి తద్వారా వాళ్ళు కీలకమైనటువంటి ప్లేసెస్లో ఉన్నారు. ఏ దేశపు వ్యక్తి వచ్చినా ధర్మరాజుకు తెలుస్తుంది, ఏ ప్రత్యేకమైనటువంటి అతిథి వచ్చినా మెన్యూ భీముడికి తెలిసిపోతుంది, అంతఃపురంలోకి ఎవరు వచ్చినా సరే అర్జునుడికి తెలిసిపోతుంది, కొత్త గుర్రాలు వస్తే నకులుడికి తెలుస్తుంది, పశువుల మీద దాడి జరిగితే సహదేవుడికి తెలుస్తుంది. ద్రౌపది వీళ్ళందరినీ మిస్ చేసి నేరుగా రాణిగారి దగ్గరికి ఎవరన్నా రావచ్చు కాబట్టి రాణిగారి దగ్గర ఆమె సేవికగా నేను ఉంటాను, ఆమెకి సేవ చేస్తూ ఉంటాను. సైరంధ్రి అంటే పూలమాలలు అల్లి జడల అలంకరణ చేసే వ్యక్తిగా ఉంటాను. ఎవరు వచ్చినా నాకు తెలుస్తుంది. అందరము ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మనలో మనం షేర్ చేసుకోవాలి. మనము రహస్యంగా వేరు రూపంలో ఉండాలి, దొరకొద్దు. అదే సమయంలో బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అంటే పంచపాండవులు తమ తమ వృత్తులలో, తమ తమ ప్రవృత్తులలో, తమ తమ పనులలో ఉంటూ కూడాను ఒక కామన్ గోల్ కోసం పనిచేసినట్టుగా మనము ఏ ఉద్యోగం, రేపు ఇంజనీర్ కావచ్చు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కావచ్చును, లేకపోతే ఇంకా బిల్డర్ కావచ్చును, ఇంకొక వ్యాపారం చేయొచ్చును, ఇంకొకటి చేయొచ్చును. మన కెపాసిటీస్ అన్నీ ఒక కామన్ గోల్, దేశము, భారతదేశం కోసము వినియోగింపబడాలి. ఇది పంచపాండవ ఫార్ములా మనకి చెప్పేది. నేను ఉద్యోగంలో అమెరికాలో ఉండి లక్షలు సంపాదించవచ్చును, కానీ నా దేశంలో, నా గ్రామంలో ఉన్నటువంటి పేద పిల్లల కోసం ఏదో చేస్తాను. ఈ రకమైన ఆలోచన మనలో రావాలంటే పంచపాండవ ఫార్ములా కావాలి. చిట్ట చివరి ఫార్ములా, మొట్టమొదటి ఫార్ములా వ్యక్తిగత జీవితం కోసము, రెండవ ఫార్ములా కుటుంబం కోసము, మూడవ ఫార్ములా సంస్థ కోసము, నాలుగవ ఫార్ములా దేశం కోసము, ఐదవ ఫార్ములా జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, పరాజయం పాలైనప్పుడు, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేనప్పుడు సీతా హనుమాన్ ఫార్ములా పనికొస్తుంది. మీలో రామాయణం కథ అందరికీ తెలుసు. అందులో సుందరకాండ చదివినటువంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. సుందరకాండలో హీరోయిన్ ఎవరు? సీతమ్మవారు. సీతమ్మవారు ఎవరు? ఏకంగా లక్ష్మీ అమ్మవారి యొక్క రూపం. ఆమె విష్ణు పత్ని. ఆవిడ అద్భుతమైనటువంటి బలము, తేజస్సు, శక్తి, సామర్థ్యము ఉన్నటువంటి మహిళ. రావణాసురుడంతటి వాడిని ఒక గడ్డిపోచని ఇలాగా చూపించి, నువ్వు రావణాన్ని, నువ్వు దీంతో సమానమని చెప్పింది ఆమె. అంత శక్తివంతురాలు సీత అమ్మవారు. సుందరకాండలో హీరో రాముడు కాదు, హనుమంతుడు. హనుమంతుడు లంక దాటి వచ్చి లంకంతా సీతమ్మవారి కోసం వెతుకుతాడు. వెతికిన తర్వాత సీతమ్మవారిని కనుగొంటాడు. ఎంత బలవంతుడంటే సముద్రాన్ని దాటగలడు, సముద్రాన్ని దాటుతూ వెళ్తూ ఉంటే అతని మీద దాడులు జరిగితే కూడా తట్టుకోగలడు. బలము, శక్తి, యుక్తి ఉన్నటువంటి వాడు. మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ సీతమ్మవారు, మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ హనుమంతుడు. వీళ్ళిద్దరికీ కూడా పరాజయం ఎదురైనప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందండి. ఇద్దరికీ కూడా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ సీతమ్మవారు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఎందుకంటే రావణాసురుడు అన్నాడు, 2 నెలలు నీకు టైం, ఈ 2 నెలలు కనుక నువ్వు నా మాట విని నా యొక్క అంతఃపురంలోకి రాకపోతే నిన్ను చంపేస్తానన్నాడు. తను బ్రతికున్న విషయము రాముడికి తెలుసో లేదో తెలియదు, అసలు రాముడు ఉన్నాడో లేదో తెలియదు, తను లంకలో ఉన్నటువంటి విషయం తెలుసో లేదో తెలియదు. ఈ 2 నెలల్లో ఈ చెర నుంచి బయటపడేదిలాగా రాముడు వచ్చి నన్ను రక్షిస్తాడా లేదా, అంతా అయోమయం, పూర్తి విషాదము, దుఃఖము. సీతమ్మవారు అనుకున్నారు, ఇక బ్రతికి ఏం లాభం, ఈ రావణాసురుడి యాతనలు భరించే కన్నా ఉరివేసుకోవడం మేలనుకున్నారు సీతమ్మవారు. మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అండి. సామాన్యులు మీలాగా నాలాగా సామాన్యులు కాదు. చిన్న చిన్న విషాదం రాగానే చెరువులోనో దూకేందుకో సీలింగ్ ఫ్యాన్కు ఊరేసుకునేటటువంటి సామాన్య వ్యక్తులు కాదు సీతమ్మవారు. హనుమంతుడు కూడాను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాడు. సీతమ్మవారి జాడ కనుక్కోవాలి. రావణాసురుడి మందిరం తిరిగాడు, మొత్తం అన్ని చోట్ల తిరిగాడు. సీతమ్మవారు ఎక్కడున్నదో తెలియలేదు. ఆయన వచ్చి చిట్ట చివరికి ఇక లాభం లేదు, రాముల వారి దగ్గరికి వెళ్ళి నాకు సీతమ్మవారు కనపడలేదు అని చెప్తే రాముడు గుండె ఆగి చనిపోతాడు. రాముడు చనిపోతే లక్ష్మణుడు చనిపోతాడు. లక్ష్మణుడు చనిపోతే సుగ్రీవుడు చనిపోతాడు. సుగ్రీవుడు చనిపోతే వానర సైన్యం చనిపోతుంది. వానర సైన్యం చనిపోతే ఈ వార్త అయోధ్యకి తెలుస్తుంది. అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలు చనిపోతారు. భరతుడు చనిపోతాడు, శత్రుఘ్నుడు చనిపోతాడు. ఇంతమంది చనిపోవడం కన్నా నేను చనిపోవడం మేలనుకున్నాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి తన తోకతోటి మెడకి ఊరేసుకోవాలనుకున్నాడు. సీతమ్మవారు
తన చీరతోటి ఆ చెట్టుకి వేసేసుకుని ఉరి వేసుకోవాలనుకుంది. మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్కి కూడా బలహీన క్షణం ఉంది. ఆ బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సమయంలో ఇద్దరికి కూడాను ఒక్క క్షణం ఆగారండి. దే వెయిటెడ్ ఫర్ 1 minute. దే వెయిటెడ్ ఫర్ 1 minute. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినటువంటి మరుక్షణం ఇంప్లిమెంట్ చేయలేదు, ఒక్క నిమిషం ఆలోచించారు. సీతా అమ్మవారు రామా రామా నువ్వు నాకు కనపడతావో తెలియటం లేదు, ఇక నాకు ఉరే శరణ్యము అనుకుని చీరని ఇలాగా తీసుకుంటూ తయారీ చేస్తూ ఒక నిమిషం ఆగింది. చెట్టు పైన ఉన్నటువంటి హనుమంతుడికి రామా రామా అని వినిపించింది. ఈ అడవిలో రామా రామా అనేవాళ్ళు ఎవరా అని కిందకి చూశాడు. కింద చూస్తే ఒక మహిళ ఏడుస్తూ కనపడింది. ఆహా, నేను ఉరి వేసుకోవడం ఆపాలి, ఎందుకంటే ఈ మహిళ సీతా అమ్మవారు కావచ్చు. దే వెయిటెడ్ ఫర్ 1 minute అండి. ఆత్మహత్య చేసుకునే క్షణంలో, అత్యంత బలహీన క్షణంలో ఒక నిమిషం ఆగారు. అప్పుడు హనుమంతుడికి కనిపించింది ఆమె సీతా అమ్మవారు. ముందు దుంకాడు కిందకి, రామ 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 అనడం మొదలుపెట్టాడు. సీతా అమ్మవారు ఇదేమిటి, ఇక్కడ రామనామం ఎవరు ఉచ్చరిస్తున్నారు, ఎవరు పలుకుతున్నారు రామరామ అని చెప్పి ఆమె ఆత్మహత్య ఆపింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసును. లంకా దహనం జరిగింది, రామరావణ యుద్ధం జరిగింది, సీతా అమ్మవారు రాముల వారు కలిసి జీవించారు. ఇదంతా మనకు తెలిసిన కథ. గమనించవలసిన విషయం ఏంటంటే, ది స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీస్ ఆల్సో కెన్ హ్యావ్ దేర్ వీకెస్ట్ మూమెంట్స్. దేర్ లోయెస్ట్ మూమెంట్ మనము గనక ఒక నిమిషం ఆగితే ఇట్ కుడ్ బి ద స్టార్టింగ్ పాయింట్ టు రీచ్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. ఒక్క నిమిషము ఆగడం వల్ల నాకు నచ్చినటువంటి అమ్మాయి దొరకలేదు, నేను చెరువులో దుంకి చనిపోతాను. మా అమ్మ నాకు సెల్ ఫోన్ కొనివ్వలేదు, నేను ఆత్మహత్య చేసుకుంటాను. నేను పరీక్షలో ఫస్ట్ క్లాస్ వస్తుందనుకున్నాను, 3rd class వచ్చింది, ఆత్మహత్య చేసుకుంటాను. సీతా అమ్మవారి యొక్క డైలమా ఏదైతే ఉందో, హనుమంతుడి డైలమా మనందరికీ వస్తుంది. ఆత్మహత్య చేసుకోవడానికి 2 కారణాలండి. ఒకటి అనుకున్నది సాధించలేకపోవడము, రెండవది కష్టాలు భరించలేకపోవడం. ఈ 2 రీజన్స్. ఒకటి సీతమ్మవారికి వచ్చింది కష్టాలు భరించలేకపోవడము, ఒకటి అనుకున్నది సాధించలేకపోవడం హనుమంతుడికి వచ్చిన కష్టము. బోత్ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. దట్ వాస్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ దేర్ లైఫ్. అండ్ అక్కడ దే వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్. అప్పుడు దేర్ అసెంట్, వాళ్ళ ఉన్నత స్థాయికి చేరుకునే ప్రయాణం ప్రారంభమైంది. కాబట్టి ఆ ఒక్క క్షణము ఆగడము అనేది ఈ సీతా హనుమాన్ ఫార్ములా మనకి చెప్తుంది. అబ్దుల్ కలాం గారి గురించి మనం చాలా విషయాలు చెప్పుకుంటాం. ఆయన ఎయిర్ ఫోర్స్లో చేరడం కోసము పరీక్ష రాయడానికి వెళ్ళారు. పరీక్ష రాయడానికి వెళితే అబ్దుల్ కలాంకి నీకు హైట్ లేదని చెప్పి ఆయనను రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత ఆయన ఎయిర్ ఫోర్స్లో చేరాలన్నటువంటి కోరిక ఎంత ఉందంటే ఆయనకి, ఏం చేయాలి, నా జీవిత లక్ష్యమే లేకుండా పోయింది అని ఆయన ఢిల్లీ నుంచి ఇంటర్వ్యూ ఫెయిల్ అయినటువంటి చోట నుంచి రిషికేష్కి వచ్చారు. రిషికేష్కి వచ్చి అక్కడ వేగంగా ప్రవహించే గంగలో దుంకి చనిపోదామని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. ఆ గంగా ఒడ్డున పచారులు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్న సమయంలో ఆయన కళ్ళ నుంచి కన్నీళ్ళు, ఎందుకంటే జీవితంలో అనుకున్నది సాధించలేకపోయారు, ఏం చేయాలి అని. అప్పుడు స్వామి శివానంద గారు ఆయనకి ఎదురయ్యారు. ఎదురై, నాయన ఏమిటి నీ మనసు చూస్తే చాలా ఉద్విగ్నంగా ఉన్నట్టున్నావు, నువ్వు ఊరికే ఇలా తిరుగుతూ ఉన్నావు, మిత్రులు ఎవరు లేరు, ఏమిటి నీ కథ అంటే అబ్దుల్ కలాం గారు ఏడ్చేశారు. ఎయిర్ ఫోర్స్లో చేరి దేశానికి సేవ చేయాలనుకున్నానండి, నేను ఎయిర్ ఫోర్స్లో చేరడానికి అయోగ్యునని తెలిసింది, నా హైట్ సరిపోదని తెలిసింది, కాబట్టి ఇంకా నాకు జీవితంలో బ్రతకాల్సినటువంటి ఆశ లేదు, ఈ గంగలో దుంకుదామని వచ్చానన్నారు. నాయన అప్పుడు శివానంద స్వామి అన్నారు, ఆయన మీకు రిషికేశ్లో శివానంద ఆశ్రమం ఇప్పటికీ ఉంది. శివానంద స్వామి అన్నారు, నాయన నువ్వు విమానము యొక్క పైలట్ అవుతావా, ఆ పైలట్లు ప్రయోగించే మిసైళ్ళ తయారీదారు అవుతావా? నువ్వు పైలట్లు ప్రయోగించి పాకిస్తాన్ని పచ్చడి చేసి ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించే మిసైళ్ళ తయారీ చేసేటటువంటి మిసైల్ ప్రోగ్రామ్కి నాయకుడివి కావచ్చు, నువ్వు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటావన్నాడు. అబ్దుల్ కలాం గారు విన్నారు, he is the father of Indian missile technology, he is the father of Indian space research, he is our Bharat Ratna. కాబట్టి సీతా హనుమాన్ ఫార్ములా మనకు అక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి మిత్రులారా,
ముగింపులో మీ అందరికీ ఒక్క మాట చెప్పి నా కథనాన్ని ముగిస్తాను. జీవితంలోని ఒక కొత్త స్టేజ్లో అడుగు పెడుతున్నటువంటి మీ అందరి జీవితము, కాలేజీ విద్యార్థి, ఇంటర్మీడియట్ అనేది మధ్యస్థమైనటువంటి విద్య. ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మిమ్మల్ని తీర్చిదిద్దేటటువంటి కోర్సెస్. ఈ కోర్సులో ప్రవేశిస్తున్న మీ అందరి జీవితాలు 9వ ఎక్కంలాగా ఉండాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. 8వ ఎక్కంలాగా ఉండకూడదని ఆశిస్తున్నాను. ఎక్కమంటే బహుశా ఇక్కడ తెలుగు మీడియం చదివిన విద్యార్థులు తక్కువ. ఎక్కమంటే మల్టిప్లికేషన్ టేబుల్ అండి, మ్యాథమెటికల్ టేబుల్. 9th మల్టిప్లికేషన్ టేబుల్ లాగా మీ జీవితం ఉండాలి, 8th మల్టిప్లికేషన్ టేబుల్ లాగా ఉండకూడదు. సంస్కృతంలో ఒక శ్లోకంలో చెప్తారు, అనిత్యం అస్థిరం చిత్తం అష్టాభిర్గుణితం యథా నిత్యం ఖలు సతాం చిత్తం నవాభిర్గుణితం యథా. జీవితము 9వ ఎక్కం 9th మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ మ్యాథమెటిక్స్లా ఉండాలి, 8th మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ మ్యాథమెటిక్స్లా ఉండకూడదు. 8వ ఎక్కం అంటే 8th మల్టిప్లికేషన్ టేబుల్ని ఒకసారి పరిశీలించండి. 8 1 8, 8 1 8, 8 2 16, 8 2 16, 1 6, 1 + 6 7, 8 3 24, 2 + 4 6, 8 4 32, 8 4 32, 3 + 2 5. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? మొట్టమొదట 8, తర్వాత 7, తర్వాత 6, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1, ఆ తర్వాత పెద్ద 0. అత్యుత్సాహంతో కోటి ఆశలతో ప్రారంభించిన తరువాత 2వ రోజు ఆకర్షణకి లోనై 1 అడుగు దిగుతాము, ఆందోళనకి లోనై 1 అడుగు దిగుతాము, సమస్యలకి లోనై 1 అడుగు దిగుతాము, ఇంకేదో పక్క చూపులు చూసి ఇంకొక అడుగు దిగుతాము. చిట్ట చివరికి మన జీవితం 0గా 8వ ఎక్కంలాగా ఉండకూడదు, 9వ ఎక్కంలాగా ఉండాలి. నిత్యం ఖలు సతాం చిత్తం నవాభిర్గుణితం యథా అన్నారు. అంటే నిత్యము స్థిర చిత్తంతో ఉండాలి. ఎలాగా? 9 1 9, 9 1 9, 9 2 18, 1 + 8 is 9, 9 3 27, 2 + 7 9, 9 4 36, 3 + 6 9, 9 5 45, 5 + 4 9, 9 6 54, 5 + 4 9, 9 7 63, 9 7 63, 6 + 3 9 again. It is 9 9 9 9 9. It is 8 7 6 5 4 3 2 1 0. సో మీ జీవితము 8వ ఎక్కంలాగా ఉండాలా, 9వ ఎక్కంలాగా ఉండాలా నిర్ధారించుకునేటటువంటి హక్కు, బాధ్యత, కర్తవ్యము, సామర్థ్యము మీకే ఉన్నాయి. మీరు ఎలా నిర్ణయించుకుంటే మీరు అలా బ్రతకగలరు. ధన్యవాదాలు.